అండి, వెల్కమ్ టు మాన్వి క్లాగ్స్. ఈరోజు మనం బంజారా వాళ్ళు వేసుకునే టుగిరి ఎలా కుడతారో చూద్దాము. అదేంటి అనుకుంటున్నారా? బంజారా వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు కదా, నెత్తిపైన ఒకటి చున్నీ టైప్లో వేసుకుంటారనమాట. దాన్ని టుగిరి అంటారు. అది ఎలా స్టిచ్ చేయాలో ఈరోజు చూసేద్దాము. ఈ క్లాత్ అయితే మా అమ్మ అయితే పంపించారనమాట. సో అది 2 సైడ్స్ ఓపెన్ ఉంది, 2 సైడ్స్ కాదు 4 సైడ్స్ ఓపెన్ ఉందన్నమాట. సో దాన్ని మొత్తం చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసి. సేమ్ మనం శారీకి అంచు ఎలా కుట్టుకుంటామండి కొంగుకి, అలానే కుట్టుకుంటూ రావాలన్నమాట. చుట్టూ కుట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇది పాట అంటారు, దీనిపైన ఇది పెట్టింది కుట్టింది అయితే ఉంది కదా పూసలతోటి, దాన్ని పాట అంటారు. దాన్ని తీసుకుపోయి ఆ టుక్రీ పైన అంటే ఆ దుప్పట పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. పాటనైతే 2 సైడ్స్ మాత్రమే జోడించుకోవాలన్నమాట, 4 సైడ్స్ అయితే ఏం రాదనమాట. ఎలా అంటే 1 సైడ్ హెడ్ పైన పెట్టుకోవడానికి, ఇంకో సైడ్ ఏమో నడుము దగ్గర కుచ్చుకోవడానికి, ఇట్లా 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది అది. ఇప్పుడు నేను 1 సైడ్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం కింద క్లాత్ అయితే వదిలేసుకొని కొంచెం ముందుకి పెట్టి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. పూసల సైడ్ పోకుండా చూసుకోవాలి, ఎందుకంటే అటు సైడ్ పోతే మన సూది అనేది తెగిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి. ఒకవేళ అక్కడ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక కొంచెం వదిలేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. దాన్ని చేతితో స్టిచ్ చేసుకోవాలి ఇక సూదితోటి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్ వరకు. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇగో కింది వైపు ఇలా కొంచెం క్లాత్ వదులుకోవాలి, మీది కొంచెం ముందుకు రావాలి. ఇదంతా కూడా చేతితో స్టిచ్ చేసిందేనండి, పూసలు అవన్నీ కూడా చేతితో స్టిచ్ చేసిందే. మా వాళ్ళే స్టిచ్ చేస్తారు. మా అమ్మమ్మకు వచ్చు, మా అమ్మకు వచ్చు, చిన్నమ్మ వాళ్ళకు వచ్చు, వాళ్ళందరూ కుడుతూ ఉంటారనమాట. ఇన్ని కుట్టాలంటే చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న పూసలు కుచ్చి అక్కడ పెట్టి కుట్టాలంటే చాలా టైమే పడుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కుట్టేస్తారు ఫాస్ట్గా, ఇంకా నా అలాంటి వాళ్ళు అయితే చాలా టైమే పడుతుంది. కానీ ఎలా మోస్తారో ఏమో, చాలా వెయిట్ ఉంటుంది. 2 సైడ్స్ స్టిచ్ చేస్తాం కదా, ఇవి వెయిట్ ఉంటుంది. పైగా డ్రెస్ కూడా ఇంకా వెయిట్ ఉంటుంది. అది మొత్తం మోయాలంటే మన లాంటి వాళ్ళు కష్టమే. నేను ఏదో జస్ట్ మీకు చూపించడం కోసం వేసుకొని అయితే చూపిస్తున్నాను. ఎలా వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, ఏదో నాకు వచ్చినట్టు వేసుకున్నా. నేను వేసుకుంటే ఇలా ఉంటుంది, ఇలానే వేసుకుంటారనమాట మా వాళ్ళు. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఇది అమ్మమ్మ అయితే అస్సలు ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. స్టిచ్ చేసింది మా అమ్మమ్మ కోసమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.